ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఈరోజు దేవాది దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఆసక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా కార్యాలు పొందుతాం. ఇక్కడ చూడండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా గొప్ప పరిచర్య చేశాడు. ఏలియా ద్వారా జరిగిన అద్భుతాలు చాలా ఆశ్చర్యకరమైనవి. దేవుడు అటువంటి కార్యాలు ఏలియా ద్వారా జరిగించాడు. 850 మంది ప్రవక్తల మధ్య నిలబడి దేవుని కొరకు రోషం కలిగిన వాడే, నా దేవుడు నిజమైన దేవుడని రుజువుపరచగలిగిన ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు ఏలియా. కానీ అతని జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, యెజబెల్ అనే స్త్రీ బెదిరించినప్పుడు తనకి చనిపోవాలి అనే ఆశ కలిగింది. నిరాశలోనికి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఒత్తిడికి లోనయ్యాడు. ఇంకొద్దు, చనిపోవాలి అనే ఆశను కలిగిన వాడిగా ఒక బదరి వృక్షం కింద కూర్చొని వేదనతో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఏలియా. మన జీవితంలో ఏలియా వంటి వారంగా ఉంటాం. చాలాసార్లు మంచి విశ్వాసం కలిగిన వారుగా, ప్రార్థన చేసే వారంగా, అనేక కార్యాలు పొందుకున్న వారంగా, సాక్ష్యాలు చెప్పిన వారంగా ఉంటూ ఉంటాం. కానీ కొన్ని సమస్యలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, మన జీవితంలో ప్రభు దగ్గర నుంచి ఎలాంటి కార్యాలు పొందుకున్నామో మర్చిపోయి, ఎలాంటి సాక్ష్యాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నామో వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోవటం మానేసి, ప్రస్తుతమందు కలుగుతున్న పరిస్థితిని బట్టి తీవ్రమైన ఒత్తిడికి లోనైన వారమై ఏలియా వలె చనిపోవాలని ఆశను కలిగి ఉంటూ ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో అటువంటి స్థితిని కలిగి ఉన్నావా? ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. దానికి ఓపిక కావాలి, దానికి సహనం కావాలి, దానికి ఆసక్తి కావాలి. ఏదో ఇలా ప్రార్థన చేసి అలా వదిలేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. కానీ ఏలియా లాగా కార్యం పొందుకునేంత వరకు ఆసక్తితో చేసిన ప్రార్థన అతని జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి పెట్టింది. అతడికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడినట్లుగా చేసింది. అతడు ఏది ప్రకటించాడో అది జరుగునట్లుగా కృప చూపించింది. అలాగే నీ జీవితంలో కూడా ఆసక్తిగా ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం చొప్పున తప్పకుండా దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఏమి ఇస్తానని చెప్పాడో, ఏం చేస్తానని చెప్పాడో, ఎలా ఆశీర్వదిస్తానని చెప్పాడో, ఎలా ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని చెప్పాడో, ఎలా రక్షిస్తానని మాట ఇచ్చాడో, ఎలాగా నీ నిందను కొట్టివేస్తానని ఆయన అభయం ఇచ్చాడో, ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదంటే కురవలేదు, వర్షం కురవాలంటే కురిసింది. ఈరోజు నీ ప్రార్థన మీద నీ వాగ్దానాల నెరవేర్పు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆసక్తితో ప్రార్థించు, కార్యం నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇప్పటి నుంచి ఆసక్తిగా ప్రార్థించడం మొదలుపెట్టు. నీ జీవితంలో దేవుడు తన ఘనకార్యములు జరిగించబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఎంతమంది నిరాశ, నిస్పృహతో ప్రభా, విసిగిపోయిన అనుభవంలో నాయన ప్రాణాలు తీసుకోవాలని దేవా నువ్వు చేసిన కార్యాలను మర్చిపోయి ప్రభా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కలవరం చెందుతున్నారు. వారందరి జీవితంలో ప్రభా ఆ కలవరాల నుంచి విడిపించి వారి కుటుంబంలో నెమ్మది కలగచేయండి. వారి సమస్యలను తొలగించండి, వారికి మేలు కలగచేయండి. ఆసక్తితో ప్రార్థించడం నేర్పించండి. కార్యాలు పొందుకునే కృపను దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా మీరు దీవించండి. వారు తలపెట్టిన ప్రతి కార్యం నెరవేర్చండి. వారికి ఏదైతే డబ్బులు ఆగిపోయి ఉన్నాయో ప్రభా, ఎవరి దగ్గర నుంచి రావాలి అవన్నీ యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాం. ప్రభా మీరు కృప చూపించండి. దురాత్మంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి ప్రతి కుటుంబాన్ని విడిపించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. ఎగ్జామ్స్ రాయబోతున్న రాసిన బిడ్డలు ఉన్నతమైన మార్కులతో దీవించబడాలి. ఉన్నతమైన అతని క్లాస్లోనికి వారు ప్రమోట్ అవ్వాలి. అటువంటి కృపను మీరు దయచేసి దీవించండి. ఈ రోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రభా, సంవత్సరం అనే దయాకిరీటం ధరింపచేసినందుకు వందనాలు. వారిని దీవించండి. ఈ సంవత్సర కాలం అంతా నెమ్మదిని కలగచేయండి. అదే రీతిగా నాయన ప్రభా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాన్ని కూడా బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.